రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనము. మీరు దేవుని యందు విశ్వాసముంచుడి, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఒకానొక దినమున ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళుతూ ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకుతుందేమో తినటానికని ఆయన ఆకలికొని చూడగా ఆకులు తప్ప దానిలో ఫలములనేవేమీ లేదు. అందుకని ఆయన అంజూరపు పండును ఏమీ లేకపోవటం చూసి ఆ అంజూరపు చెట్టును శపిస్తాడు. ఇక మీదట ఎన్నటికీ నీవు పండ్లు పండకుండా ఎవరు తినకుండా ఉంటావు అని చెప్పి శపించినప్పుడు ఆయన శిష్యులు వింటారన్నమాట. మరలా వారు సాయంకాలమున ఆ యొక్క త్రోవలోనే తిరిగి వచ్చేటప్పుడు ఆ శిష్యులు ఆ చెట్టును చూసి అది పూర్తిగా ఎండిపోయి వేర్లతో సహా ఎండిపోయి ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. ఇంత త్వరగా ఎలాగ అయిపోయింది ఇది? పొద్దున్నే కదా ప్రభు మాట సెలవిచ్చాడు, మనం ఇప్పుడు సాయంకాలం తిరిగి వచ్చేటప్పటికి ఇంత ఘోరముగా అది మాడిపోయింది అని చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు ఆయన అంటాడు, ఎందుకంటే విశ్వాసముతో మీరు ఒక మాట పలికితే అది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. మీరు మీ మనస్సులో ఏది కూడా సందేహింపకుండా దేవుడు ఇది చేస్తాడు అని సంపూర్ణంగా విశ్వాసముంచి ప్రార్థన చేసి ఒక మాట గనక పలికినట్లయితే తప్పనిసరిగా అది నెరవేరుతుంది. దానికి ఉపమానంగానే చెప్తాడు. పక్కనున్నటువంటి కొండను చూపించి నీవు ఈ కొండతో ఎత్తబడి నీవే సముద్రంలో పడవేయబడు, అంటే ఆ కొండ దానంతటదే ఎత్తబడి దానంతటదే సముద్రంలో పడిపోవాలి అని నీ మనసులో సందేహింపకుండా నీవు పలికినట్లయితే తప్పనిసరిగా అది జరుగుతుంది. అలాగే అవును, నేను ఒక మాట పలికాను, నా ప్రభు ఇది చేస్తాడు, నన్ను అవమానపరచడు అని చెప్పి నీవు నమ్మినప్పుడు తప్పనిసరిగా నిశ్చయముగా ఆ కార్యము జరుగుతుందంట. అదే విధంగా మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఉండాలి అని ప్రభు ఉపమాన రీతిగా ఇలాగ చెప్పడం జరిగింది. మనం అనేక ప్రార్థనలు చేస్తూ ఉంటాము, కానీ మనస్సులో అనేక సందేహాలు. ఈ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? నేను కొంతకాలం కిందట ఇలాంటి ప్రార్థన చేశాను, అప్పుడు అంగీకరించాడు. అది చిన్న కార్యమే కాబట్టి దేవుడు చేశాడు, కానీ ఇంత పెద్ద కార్యము కదా, నాకు కొండలాగా ఈ పరిస్థితి ఉంది కదా, ఇలాంటి పరిస్థితిని కూడా దేవుడు తొలగించగలడా అనేటువంటి సందేహం మనలో రావటం సర్వసాధారణం. ఒక పక్క ప్రార్థన చేస్తూనే ఉంటాము, ఒక పక్క దాని గురించి తరచుగా ఆలోచిస్తూ ఉంటాము. ఎట్లాగా ఇప్పుడు దీన్ని ఎలాగ జయించాలి, ఎలాగ దీని నుంచి మనం దూరం అవ్వాలి అనేటువంటి దానిని మానవ రీతిగా ఆలోచిస్తూనే ఉంటాము. కానీ ఒక్కసారి నీవు సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థన చేసి దేవునికే ఆ కార్యము విడిచిపెట్టిన తరువాత తప్పనిసరిగా దేవుడు ఆ కార్యము నెరవేరుస్తాడు అని నీవు నమ్మాలి. సందేహింపక విశ్వాసం ఉంచినట్లయితే ఆ కార్యము జరిగిపోయినట్లే. నీవు ప్రార్థనలో వేడుకున్న కార్యము నీవు విశ్వాసం ఉంచి ఇక నా పని కాదు, నా భారము దేవుని పైన మోపేశాను, ఇక దేవునిదే ఆ భారము అని ఎప్పుడైతే నీవు అనుకొని నిశ్చింతగా ఉన్నావో దేవుడు దానిని బట్టి సంతోషిస్తాడు. నా బిడ్డ నన్ను సరిగా అర్థము చేసుకున్నాడు, అతని యొక్క భారమంతా నా మీద మోపి అతను స్వేచ్ఛాపరుడయ్యాడని చెప్పి దేవుడు సంతోషిస్తాడంట. సంతోషంగా ఆ భారాన్ని తీసుకొని సంతోషంగా నీవు పలికినటువంటి ఆ యొక్క మాటను, నీవు చేసిన ఆ ప్రార్థనను దేవుడు తప్పక ఆలకించటమే కాకుండా దానిని నెరవేర్చి తీరతాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా కదలని కొండల వంటి అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయేమో, దానిని దాటుకొని ఇక మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉందేమో, మనం అడుగు వేయకుండా కొండ అడ్డుగా మనకు నిల్చుందేమో. విశ్వాసంతో ఈరోజు ఒక్క మాట పలుకుదాము, చిన్న ప్రార్థన చేద్దాము. అలాగే చేసినది ప్రార్థన, చెప్పిన మాట దేవుడు నెరవేరుస్తాడని నమ్ముదాము.
వెంటనే ఆ కొండలన్నీ కూడా సముద్రంలో పడవేయబడతాయి. వాటంతట అవే పడద్రోయబడతాయి. ఆ సముద్రంలో పడవేయబడితే ఇక ఏది కూడా కనబడదు. సముద్రము అనేకమైనటువంటి వాటిని తనలో నింపుకుంటుంది. కొండలను కూడా లోతుగా తనలో నింపుకొని ఇక ఆ కొండ పైకి కనబడకుండా మన దారిలో లేకుండా చేసివేస్తుంది. అది దేవునికి ఉన్నటువంటి శక్తి. ఆ దేవుని శక్తి మీద మనం ఆధారపడినప్పుడు ఇట్లాంటి కార్యాలు మన జీవితంలో మనము కూడా చూడగలము. మరి ఈ వాక్యం ద్వారా మనమందరము ధైర్యం తెచ్చుకొని మనము విశ్వాసంతో, నమ్మకముతో, ధైర్యముతో ఒక మాట పలికిన, ఒక ప్రార్థన చేసిన దేవుడు దానిని ఆలకించి అంగీకరించి అనుగ్రహిస్తాడని సంపూర్ణంగా నిశ్చయతతో మనం ఉండి అనేక కార్యములు పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కృపనివ్వాలని యేసయ్య నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.